హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేసినటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో హాస్టల్ వార్డెన్ జాబ్స్కి సంబంధించి చాలా డేస్ తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లో మీకు లెవెల్ 4 ప్రకారం 60,000 వరకు వస్తుంది సాలరీ అనేది. అండ్ మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, స్కూల్ వాళ్ళే. ఏజ్ వచ్చేసి 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఉండాలి. ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎలిజిబులే. సో చాలా తక్కువ టైం అయితే ఉంది, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. సో వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఏ విధంగా అప్లై చేసుకోవాలి కూడా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ చేస్తున్నాము. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా మీకు లేదు లైక్ చేయడానికి. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో, అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి అప్లై చేసుకోండి. అప్డేటెడ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు పిఎఫ్ ఆఫీసులలో రీసెంట్లీగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే చేస్తాను. ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఈ వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్లో మాత్రం మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేస్తారు. కాబట్టి ఇక్కడ జాగ్రత్త అయితే మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ వేలో అప్లై అయితే చేయాలి. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, మీరు పోస్ట్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ పంపించాలి. సో నోటిఫికేషన్లో మనకి 4th and 5th పేజ్లో వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టారనమాట. సో ఇది మీరు ప్రింట్ తీసుకోండి. ఫస్ట్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు ఇక్కడ రైట్ సైడ్ బాక్స్లో 15th August 2026 తర్వాత దిగినటువంటి ఏదైతే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో అది మాత్రమే అతికించాలి. ఓల్డ్ ఫోటో అయితే అతికించదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫస్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ రాయాలి. తర్వాత మీ నేమ్ క్యాపిటల్ లెటర్లు, తర్వాత మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, సో తర్వాత మీ జెండర్, తర్వాత ఇండియన్ అని చెప్పేసి టైప్ చేయండి. తర్వాత సోషల్ కేటగిరీ మీ క్యాస్ట్, తర్వాత మీరు మ్యారీడా సింగిల్, తర్వాత మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ రాయాలి. తర్వాత ఆధార్ నంబర్, పాన్ కార్డ్ సో మీకు ఉంటే రాయండి, లేకుంటే ఎన్ఈ అని చెప్పేసి రాయండి. మీకు ఏదైతే అప్లికేబుల్ కాదో అది ఎన్ఈ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ రాసేసిన తర్వాత సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసిన తర్వాత క్వాలిఫికేషన్ పేజ్లో మాత్రం ఇక్కడ ఈ బాక్స్లో ఫస్ట్ ఎస్ఎస్సి, తర్వాత ఇంటర్మీడియట్, ఆ విధంగా మీరు ఏ క్వాలిఫికేషన్ ఉందో దానికి రిలేటెడ్గా ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాసేసి సో ఫైనల్గా ఇక్కడ మీరు 16th వచ్చేసి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మాత్రం ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి ఆ బాక్స్లో డీటెయిల్స్, లేకుంటే ఎన్ఈ అని చెప్పేసి ఈ విధంగా రాయండి. సో మిగతావి అప్లికేబుల్ కాకుంటే మిగతావి కూడా ఎన్ఈ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి, సరిపోతుంది. తర్వాత మీకు ఏమైనా హాబీస్ ఉంటే హాబీస్ డీటెయిల్స్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే రాయండి, లేకుంటే ఎన్ఈ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత మనకి ఫీకి సంబంధించి మీరు ఏదైతే పే చేస్తారో ఆ ఫీకి సంబంధించి ఆ ఫీ పేమెంట్ ఏ విధంగా చేస్తారో ఆ డీటెయిల్స్, తర్వాత యూటీఆర్ నంబర్, మీరు ఒకవేళ గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా పే చేస్తే ఆ యూటీఆర్ నంబర్ అండ్ పేమెంట్ అనేది ఏ రోజు చేస్తారు అండ్ ఆ పేమెంట్ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. ఫైనల్ ఇక్కడ మీరు సైన్ పెట్టేసేసి లెఫ్ట్ సైడ్లో మీరు ఏ రోజు పంపిస్తున్నారో ఆ డేట్ రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు సో నేను చెప్పినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి పోస్ట్ ద్వారా పంపించాలి. మీకు అది కూడా చెప్తాను క్లియర్గా. సో మీరు వీడియోని జాగ్రత్తగా ఎండింగ్ వరకు చూడండి. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ వార్డ్ బాయ్ అంటే మనకి హాస్టల్ వార్డెన్ జాబ్స్ అన్నమాట ఇవి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. సెలక్షన్లో ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ పెడతారు 50 మార్కులకి. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో స్కిల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ రెండు కూడా పరిగణలోకి తీసుకుంటారనమాట సెలక్షన్లో. సో రిటర్న్ టెస్ట్లో జస్ట్ జీకే నుంచి 5 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్, బేసిక్ మ్యాథ్స్ నుంచి 10 మార్క్స్, సబ్జెక్ట్ టెస్ట్ ఆఫ్ అప్రాప్రియేట్ లెవెల్ నుంచి 25 మార్క్స్. ఈ విధంగా 1 అవర్ పాటు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కిల్ టెస్ట్ పెడతారు. సో స్కిల్ టెస్ట్ జాగ్రత్తగా చూడండి, 50 మార్కులకు ఉంటుంది ఇది కూడా. ఇందులో వచ్చేసి ఏంటంటే మీకు రన్నింగ్ ఆర్ షటిల్, సో మీరు నార్మల్గా బయట ఇంటి దగ్గర అక్కడక్కడ ఆడుతుంటారు కదా షటిల్, సో వాటికి సంబంధించి 10 మార్క్స్. తర్వాత గేమ్స్ డ్యూటీ టెస్ట్ అంటే పిల్లలకి మీరు గేమ్స్ ఆడించాల్సి ఉంటుందన్నమాట, దానికి రిలేటెడ్గా గేమ్స్ డ్యూటీ టెస్ట్. అంతేకాకుండా సెట్టింగ్ ఆఫ్ బెడ్, సో ఆల్రెడీ చెప్పాను కదా హాస్టల్ వార్డెన్ ఏంటి, సో మనకి కొంచెం అలాంటి వర్క్ ఉంటుంది కదా. సెట్టింగ్ ఆఫ్ బెడ్, నాలెడ్జ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, సో ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి, నాలెడ్జ్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ, ఫోస్కో యాక్ట్స్కి సంబంధించి 10 మార్క్స్, వీటికి వచ్చేసి 30 మార్క్స్. ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది ఈ వార్డ్ బాయ్ అంటే హాస్టల్ వార్డెన్ జాబ్స్కి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండ్ పీటీఐ కమ్ మ్యాట్రన్ అండ్ బ్యాండ్ మాస్టర్ మిగతా పోస్టులకి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ 100 మార్కులకి పెడతారు. దాని తర్వాత క్లాస్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది, ఇది కూడా 100 మార్కులకి. ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. దీని తర్వాత
మీ క్వాలిఫికేషన్ అండ్ మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి వెయిటేజ్ అనేది ఇస్తారనమాట. సో ఆ డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. సో రిటర్న్ టెస్ట్లో వచ్చేసి మీకు ఏంటి అంటే జీకే నుంచి 15 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 15 మార్క్స్, బేసిక్ మ్యాథ్స్ నుంచి 10 మార్క్స్, తర్వాత మీ సబ్జెక్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్గా 60 మార్క్స్. ఇక్కడ కూడా మనకి వార్డ్ బాయ్ అంటే ఏంటంటే దానికి రిలేటెడ్గా మీకు హాస్టల్ వార్డెన్ రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్కి సంబంధించి 25 మార్క్స్ అయితే అడుగుతారు. సో ఈ విధంగా మీకు జాబ్స్కి సంబంధించి సింగిల్ టెస్ట్ అనేది పెడతారు. సో ఎటువంటి నెగటివ్ విధానం అయితే ఉండదన్నమాట. అయితే జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూద్దాం. మనకి ఏదైతే వార్డ్ బాయ్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఏదైతే జాబ్స్ని వీటికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 4 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. అండ్ దీనికి రెమ్యునరేషన్ సాలరీ వచ్చేసి 28,800 పే చేస్తారు. సో ల్యాబ్ అసిస్టెంట్ వాటికేమో 60,000 వరకు వస్తుంది, అది కూడా చెప్తాను. సో మనకి వేకెన్సీస్ వచ్చేసి జనరల్లో 2 ఉన్నాయి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎలిజిబులే. సో మీరు డిప్లొమా చేసిన ఎలిజిబులే. మీకు ఇంగ్లీష్కి సంబంధించి కొంచెం మంచి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఏదైతే వేకెన్సీ ఉందో ల్యాబొరేటరీ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి ఇది మనకి రెగ్యులర్ జాబ్ అనమాట. సో రెగ్యులర్ స్కేల్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి లెవెల్ 4 ప్రకారం 60,000 వరకు సాలరీ వస్తుంది. 21 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. ఇది వేకెన్సీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు. ఇంటర్మీడియట్ అనేది సైన్స్ విభాగంలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దానికి ఈక్వలెంట్ సబ్జెక్ట్ బయాలజీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో మీకు హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ సైన్స్ విభాగంలో ఇంటర్ అనమాట. సో ఇది మనకి రెగ్యులర్ పే స్కేల్ జాబ్, గవర్నమెంట్ జాబ్. నెక్స్ట్ మిగతావన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. పీటీఐ కమ్ మ్యాట్రాన్ అని చెప్పేసి ఫీమేల్ వాళ్ళకి సపరేట్గా వేకెన్సీ ఉంది. దీనికి బీపెడ్ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిగ్రీతో పాటు బీపెడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 71,000 వరకు సాలరీ వస్తుంది. ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ ఇచ్చారు. అండ్ బ్యాండ్ మాస్టర్, మ్యూజిక్ టీచర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత దానికి మీ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అన్నీ అటాచ్ చేసిన తర్వాత ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సైన్ పెట్టేసేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఎన్వెలప్ కవర్ అడగండి ఇస్తారు, అందులో అన్నీ పెట్టేసిన తర్వాత మీరు ఏదైతే అడ్రస్ చెప్తానో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ స్పీడ్ పోస్ట్ అయితే చేసేయండి. లాస్ట్ డేట్ 11th సెప్టెంబర్ అనమాట. అయితే ఫీజు కూడా పే చేయాలి. ఎవరు ఎంత పే చేయాలి అంటే రెగ్యులర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మాత్రం మీరు 500 రూపీస్, మిగతా వాటికైతేనేమో కాంట్రాక్చువల్ జాబ్స్కి అయితేనేమో 300 రూపీస్ అనేది పే చేయాలి. ఎవరి పేరు మీద పే చేయాలి, బ్యాంకులో డీడీ తీయాలంటే ఇక్కడ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అంబికాపూర్, పేయబుల్ ఎట్ అంబికాపూర్ ఓన్లీ అని చెప్పేసి ఉంది కదా. సో దీని మీద బ్యాంకులో డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ అని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయండి. లేకపోతే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, వీటి త్రూగా కూడా మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే త్రూగా పేమెంట్ చేసి ఆ డీటెయిల్స్ని అప్లికేషన్ ఫామ్కి రాసేసి అటాచ్ పేమెంట్ రిసిప్ట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి రెగ్యులర్ పే స్కేల్కి మాత్రం మీకు ఫ్రంట్ ఫ్రీ అకామిడేషన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. స్కూల్ వాళ్ళే మీకు ఆ ఫుడ్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది క్యాంటీన్కి సంబంధించి. సో కాంట్రాక్చువల్ పోస్ట్లకి అయితే మాత్రం అలాంటివి ఏమి కూడా వర్తించవన్నమాట. మీకు సాలరీ మాత్రమే రావడం జరుగుతుంది. సో కాంట్రాక్చువల్ పీరియడ్ కూడా మీకు ఫర్దర్గా ఎక్స్టెన్షన్ కూడా చేస్తారనమాట. అండ్ మనకి అప్లికేషన్ పంపాల్సినటువంటి అడ్రస్ ఇక్కడ పైన టాప్లో ఇచ్చారు. సో ఏదైతే మనకి ఇక్కడ అడ్రస్ ఉందో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ స్పీడ్ పోస్ట్ అయితే చేసేయండి అనమాట. సో మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ సైనిక్ స్కూల్ అంబికాపూర్లో ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి కలికిరికి మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.